తుని నియోజకవర్గంలోని చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలవరపు సింహాచల నివాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్లుగీత వృత్తిలోని కష్టాలు, తాటి చెట్లపైకి ఎక్కే విధానం, రోజువారీ ఆదాయం వంటి అంశాలపై సీఎం ఆరా తీశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైన్ షాపుల్లో వాటా రిజర్వేషన్ కల్పించామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఈ మధ్య కొన్ని షాపులు కూడా ఇచ్చాం మీ అందరికి. అయ్యా రండి చూద్దాం. సీట్ కట్కి వెళ్తాను. అమ్మాయిని సెటిల్ చేయడానికి చూడండి. హస్బెండ్ కూడా ఇల్లు నీట్ గా చేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇల్లు కొడుతుంది. 4 to 5 months will complete and 2 BHK will be because ఎంత అవుతుంది? 6 to 8 lakhs కంప్లీట్. ఎనిమిది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి నువ్వు గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ వస్తా ఉంటది. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లలో ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తాయి సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. ఎక్కువ జాగ్రత్త కంగారుగా సుముతంగా ఎక్కి సుముతంగా దిగు. జాగా అల్పా కట్టుకోవచ్చిదే. వ్యాపారం మాకు ఎలా ఉండిపోతే వెనకబడిపోతుంది సార్. ఏమో కొంత మీరు దయచేసి వ్యాపారం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ముందు చెబితే కొన్ని షాపుల్లో మీకు వాటా ఇచ్చాను. అయ్యా మద్యం షాప్, బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, అయ్యా అందరూ 15% మీ వాళ్ళకే పెట్టా. తక్కువ డబ్బులు ఇచ్చి మామూలు వాళ్ళకంటే 50% కన్సెషన్ ఇచ్చి మీకు పెట్టాను. అయ్యా ఇది కూడా ఏం చేయాలని ఆలోచిస్తాను. దీని మీద పోసా మొక్కడం సార్. ఇప్పుడు మనకు దేశంలో ఉన్న గీత కార్మికులు అందరూ కూడా చాలా ఒకటి మానేస్తున్నారు సార్. అయ్యా పనులు పోతున్నారు, ఎక్కలేకపోతుంటారు. అయ్యా జాగ కంగారేం కాదు. కుర్రాడు మీ కుర్రాడేనా? అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? అయ్యా తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా? దానికి ఇది పెడతారా? గెల కడతాం సార్. చెట్టు గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. మట్ట కడతాం సార్. ఇంతకు ఇప్పుడు గోవ తీసి మట్ట కడతాం సార్. చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. తాటి చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు తాటి చెట్లు బెల్లం తీయడం కూడా మానేసారా? మేము ఎప్పుడు వండలేదు సార్. మా సైడ్ ఎప్పుడు తీయలేదు సార్. తాటి బెల్లం కూడా ఇలువ ఎక్కువ ఉంది సార్. కేజీ 300 అవును సార్. అంటే వీటికి ఏదో కొంత చేసుకుని ఏదో పనులు పోయి అది చేస్తున్నారు సార్. ఉదయం ఒకటి, ఇప్పుడు సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి, 3 పట్లు ఎక్కాలి సార్. 3 పట్లు గీయాలి సార్. ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటలు పట్టు గీస్తాం సార్.
మళ్ళీ 4 గంటల కాడి నుంచి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు వస్తాయి, 2 బట్టలు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఆ, ఎప్పుడు ఉదయం సాయంత్రం తీసుకుంటారు. అయ్యా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా ఇచ్చేసి సెట్ చేస్తారు. అయ్యా. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్, అది ఎప్పటికప్పుడు అందులో సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. బొట్టు పడినప్పుడు ఆ, టైం ఎక్కువ కుండలో ఉంటే ఆ. అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి, లేకపోతే ఈ పాల్చగా నీళ్ళగా అయిపోద్దండి. ఆ చుక్క పడడంలో నీ కొలి తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కళ్ళు కూడా కొంచెం కిక్ వస్తుంది. కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. అటు కైపు రాదు. ఏయ్ కత్తి మీదనట్టు నేరాగా ఉంటే రాదు కాబట్టి సార్. సాయంత్రం పొద్దుబాకు ముందు చేస్తారా? పొద్దు బాగుంది చేస్తాం సార్. మళ్ళీ పాము ఏమైనా ఉంటాయి కదా సార్, అవన్నీ బాధలు పడలేక. చెట్లు తాటి చెట్లు కనపడొస్తుంది. ఉన్నాయి సార్, అక్కడ అలా ఉన్నాయి సార్. అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. చెరువు పక్కన. మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అక్కడ చెట్టు అక్కడ మీరు చేసుకుంటే ఏం పట్టించుకోరా? పట్టించుకోరు సార్. అడగరా? డబ్బులు ఏం అడగరా? అడుగుతారండి కొంతమంది. అలాగెత్తామండి, ఇలాగెత్తాం 100, 50 ఇలాగెత్తుంటుంటాను సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్టుబడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. అవును, అదే లేదు సార్, మీరు చేశారు. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోని బాధలు పెట్టారు అన్ని ఫ్రెండ్స్. తమ్ముడు 5 లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలిన ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం. వీటి వల్ల సార్ ఇలాగేస్తాం కదా సార్, ఇలాగేస్తాం కదా, ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తీసుకుంటా తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. చాలా బాగుంది. ఎక్కడండి? షాపుల్లో ఇచ్చేది దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది అక్కడ ఊరికన్నా అట్లా పేస్టుకుంటాం సార్. ఈ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో పోస్తాం. ఇక్కడ నుంచి అయ్యా. ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతున్నామండి. ఓకే, గుడ్. చాలా సంతోషం. రండి, ఇద్దరు రండి. గుడ్, చాలా సంతోషం సార్. మా గీత కార్మికులకి కొంత దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. ఉన్నాం. అయ్యా. ఏమేం చేయాలో అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా. చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా. గీత కార్మికులకు న్యాయం జరగాలి. ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా. ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్. ఓకేమా? అలాగే సార్. అయ్యా. ఇల్లు కట్టించేస్తారా? అలాగే సార్. మీ అబ్బాయి కూడా ఉంటారు కాబట్టి అయ్యా ఇద్దరికి అనుకూలమైన రోడ్డు దగ్గర పెట్టేసి రేపు సార్ 4 నెలలు పెట్టేస్తాం. అలాగే సార్.